సరే నీ అభిమాన రాజకీయ నాయకులు ఎవరు అసలు మామూలుగా అయితే? ఇక రాజకీయ నాయకులు అంటే ఎవరిని అననిక రాదు. నీకు బాగా మనసు ఇక మనసులో అంటే నాకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉండే, నచ్చేది బాగా. నాకు ఆయన నచ్చింది, కొన్ని మంచి పనులు చేసిండు కాబట్టి నచ్చిండు. మంచిగా చెప్పుకోవాలి, చిన్నప్పుడు చిన్నవనే చెప్పాలి. చేసిండు మంచి పనులు చేసిండు కాబట్టి కొన్ని మాసుంటోళ్ళకి నచ్చుతాయి. ఆయన మీద అభిమానం నాకు, అంతే. ఇక ఎవరే మనకు పెట్టింది ఉండదు, మన కష్టం చేసుకొని మనమే తింటాం కదా చేసే పనులను బట్టి. ఇప్పుడు ప్రభుత్వం నడుస్తుందంటే ఏమైనా వాళ్ళ జేబులోకి వెళ్ళి తీసేయడం మనకి పెడుతున్నారా? మనమే ట్యాక్సుల ద్వారా మనం ఇంటి పన్ను, వాటర్ పన్ను, కరెంటు పన్ను ఇవన్నీ కడుతున్నాం కాబట్టి వాళ్ళు ప్రభుత్వం రన్ చేస్తున్నారు. వాళ్ళు మన చేతికి పెడుతున్నారు అంతే. కాకపోతే కొంచెం మంచి పనులు చేసిన వాళ్ళకు జర యాడ్ చేసుకోవాలి అంతే. అభిమానం మన మీదనే మస్తు అప్పు చేసి పెడుతున్నారు అన్నిటి. ప్రభుత్వం చేసినప్పుడు ఈయన కూడా చేస్తున్నారు. ఇప్పుడు కొత్త ఈయన చేస్తారు. కాకపోతే అప్పు చేసిన ఆయన మాకు కొన్ని మంచి పనులు చేసిండు, మేలు చేసిండు. అట్లా ఇచ్చినాంలే ఆయన ఇచ్చిండు. ఓకే. అన్నన్న మాయన్న మా కేసీఆర్ అన్న, అన్నన్న మాయన్న మా కేసీఆర్ అన్న, గుణమెంత మంచిదన్నా మాయన్న గుర్తించుకుంటామన్నా మాయన్న. అన్నన్న మాయన్న మా కేసీఆర్ అన్న, అన్నన్న మాయన్న మా కేసీఆర్ అన్న, గుణమెంత మంచిదన్నా మాయన్న గుర్తించుకుంటామన్నా మాయన్న. వాసరా పింఛనించి మాయన్న అన్నోలే వాదుకున్నావు మాయన్న, అన్నోలే వాదుకున్నావు మాయన్న. ఏ అన్న ఇయ్యడన్నా మాయన్న, ఏ తమ్ముడు ఇయ్యడన్నా మాయన్న. అన్నన్న మాయన్న మా కేసీఆర్ అన్న, అన్నన్న మాయన్న మా కేసీఆర్ అన్న, గుణమెంత మంచిదన్నా మాయన్న గుర్తించుకుంటామన్నా మాయన్న. ఇండ్లు లేనోళ్ళకంతా మాయన్న ఇండ్లిచ్చి నిలబెట్టినావు మాయన్న, తలదాచుకోమన్నావు మాయన్న, తండ్రులే వాదుకున్నావు మాయన్న. అన్నన్న మాయన్న మా కేసీఆర్ అన్న, అన్నన్న మాయన్న మా కేసీఆర్ అన్న, గుణమెంత మంచిదన్నా మాయన్న గుర్తించుకుంటామన్నా మాయ. పేదింటి బిడ్డ పెళ్ళి మాయన్న పెళ్లిలు చేసినావు మాయన్న, 1,00,000 పాదాలు ఇచ్చినావు మాయన్న, ఎంతెంతో చేసినావు మాయన్న, పోరాటం చేసినావు మాయన్న, తెలంగాణ తెచ్చినావు మాయన్న, తెలివెంతో నేర్పినావు మాయన్న. అన్నన్న మాయన్న మా కేసీఆర్ అన్న, అన్నన్న మాయన్న మా కేసీ నా గుణమెంత మంచిదన్నా మాయన్న గుర్తించుకుంటామన్నా మాయన్న. పులిబిడ్డనంటవన్నా మాయన్న, పూలోలే తిరుగుతావు మాయన్న, గాడేవాడీడేవాడు మాయన్న, నీకెదురెవ్వడన్నా మాయన్న. అన్నన్న మాయన్న మా కేసీఆర్ అన్న, అన్నన్న మాయన్న మా కేసీఆర్ అన్న, గుణమెంత మంచిదన్నా మాయన్న గుర్తించుకుంటామన్నా మాయన్న. నీళ్ళు లేనోళ్ళకైతే మాయన్న ఇంటికో నల్లిచ్చినావు మాయన్న, తాగ నీళ్ళు తెస్తివి మాయన్న. అన్నన్న మాయన్న మా కేసీఆర్ అన్న, అన్నన్న మాయన్న మా కేసీఆర్ అన్న, గుణమెంత మంచిదన్నా మాయన్న గుర్తించుకుంటామన్నా మాయన్న. నువ్వు చేసే పనులకు మాయన్న జైలు కొడతామన్నా మాయన్న. మొత్తానికైతే కేసీఆర్ గారు మంచి అభిమానం ఉంది మీకు. ఉంది నిజంగా మీరు చెప్పినట్టుగా అప్పుడున్నప్పుడు కొంచెం ఇబ్బందులు ఎవరికి. హైదరాబాద్ లో మొత్తం చూసాం మనం, ఎన్నో ఏళ్ళుగా ఉంటున్నాం కదా, వాటర్ చాలా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు ఆయన అవును మంచి వాటర్ లేదు, అవును నది లేదు. ఆయన వచ్చిండు ఇంటికో నల్లిచ్చిండు, దినం తప్పించి దినం నల్లిప్పుతుండు. అవును తాగ నీరు ఇచ్చి తను ఇది చేసిండు, సంతోష పెడుతున్నాడు. 1,16,000 రూపాయలు ఇచ్చాడు. బోర్డింగ్ లో కాడ లైన్ వేస్తే తెల్లారేది పొద్దుకేది, పట్టుకొని నిలబడితే లాస్ట్ వచ్చేది. అవును అటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు కదమ్మా. ఆయన వచ్చినాక ఏడున్నా మంచిగా నీళ్ళు తెచ్చిండు. ఇంటికి ఒక నల్ల దినం తప్పించి దినం పుష్కలం పారుతున్నాయి నీళ్లు. ఇప్పుడు కొనుక్కోని లేదు, ఎక్కడో ఎవరైనా కావాలంటే కొనుక్కునేది తక్కువ అయిపోయింది. ఎలాగే కొనుక్కునేది అంటే ఇప్పుడు అపార్ట్మెంట్లలో ఉంటే అట్లా నల్లాలు లేకపోతే డబ్బాలు వేపించుకుంటారు, కొనుక్కుంటారు అట్లా. అది తాగనీకే 24 గంటలు. ఓకే. సో మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఏమైనా పాట ఉందా? రేవంత్ రెడ్డి గారు పాటలేదు, అంత ఆలోచన చేయలే. సరే మరి ఆయన మీద కూడా రాయండి, ఎందుకంటే ఆయన కూడా ముఖ్యమంత్రి గారు, ఆయన కూడా మీద ఒక మంచి పాట పాడండి తర్వాత. సరే మొత్తానికైతే అభిమానంగా కేసీఆర్ గారు. మరి అంతకుముందు ఎన్టీఆర్ గారి మీద అభిమానం లేదా మీకు? ఎన్టీఆర్ మీద ఉండే కొంతమంది పనికిరాని వాళ్ళు ఆయన తిట్టిండ్రు కూడా. అవునా? తిట్టిండ్రు. ఇప్పుడు అందరు ఒక్క తీరు ఉండరు కదా బిడ్డ, ఉండరు. ఎన్టీ రామారావు కూడా తిట్టిరు.
అవును పెద్ద ఆయన మహానుభావుడు. మస్తు తిట్టిర్రు. ఆయన చేసిన ప్రభుత్వం మంచిగానే ఉండే అప్పుడు, కాకపోతే తిట్టిర్రు. ఇంక అంతే మరి పళ్ళున్న చెట్టుకి రాళ్ళు పడతాయి కదా అట్లా